నీటిలో ఉన్న చేపకి కూడా చింత. ఇప్పుడు నీరు ఎండిపోతే మన పరిస్థితి ఏంటి? వాటిలో కూడా చింత కనబడదు. చింత మనలోనికి ఎట్టి పరిస్థితుల్లో కనబడడానికి వీల్లేదన్నమాట. అసలు ఎందుకు చింతించాలి? ఎప్పుడు చింత వస్తుందో తెలుసా? నువ్వు దేవుని కంటే నీ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు నీలో చింత కనబడతాది. అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీలో ఎటువంటి చింత కనిపించదు. అందుకనే ఏమండి, రేషన్ కార్డు తీసేస్తారంట అంటే కొంతమందికి ఏం మొదలైపోతుంది? చింత మొదలైపోతుంది. పెన్షన్ తీసేస్తారంట అంటే కొంతమందికి ఏం మొదలైపోద్ది? చింత మొదలైపోద్ది. పని తీసేస్తున్నారంట, ఇక మనకి ఇంకా పని ఉండదు, అక్కడ కంపెనీ తీసేస్తున్నారంట అంటే కొంతమందికి ఏమవుతుంది? చింత మొదలైపోతుంది. ఇదిగో పలానా దగ్గర మనకి వెళ్ళడానికి అవకాశము లేదంట, అక్కడికి మనం రానివ్వరంట అంటే ఏం మొదలైపోద్ది? చింత మొదలైపోద్ది. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు, ఏ భయము నీ దగ్గరికి రాదు.